అందరికీ నమస్కారము. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. మనము దోశ తింటాం కదా, దోశ తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంది, అరగలేదు అంటాం కదా. అప్పుడు మనము బియ్యం నానబెట్టుకునేటప్పుడు మనం దాంట్లో ఏమేమి వేసుకుంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇగోండి, మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలండి దోశకి నానబెట్టుకునేటప్పుడు. ఇగోండి, జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇట్లా వేసుకుని దోశ పిండితోనే మనము అవి నానబెట్టుకునేటప్పుడే బియ్యము మినపప్పు నానబెట్టుకునేప్పుడే దాన్ని కూడా వేసుకుని నానబెట్టుకోవాలండి. కొంచెం ఇట్లా క్రిస్పీగా వస్తుందండి దోశ. మనం ఎట్లయినా వేసుకోవచ్చు దోశ. మంచి కలర్, టేస్ట్ కూడా ఉంటుంది, మంచి అరుగుదల కూడా ఉంటుందండి ఇవి.